పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాచలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ ఇంట్లో దాచి ఉంచిన 29 పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఇక పల్నాడు ప్రాంతంలో ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలోనే పోలీసులు విస్తృతంగా సోదాలను చేస్తున్నారు. గ్రామంలో భారీ బందోబస్తుతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాధలలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు ఓ ఇంట్లో ఉంచినటువంటి 29 పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు ప్రాంతంలో ఏదైతే ఘర్షణలు జరుగుతున్నాయి, ఈ నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా సోదాలనైతే చేస్తున్నారు. గ్రామంలో భారీ బందోబస్తుతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాధలలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఓ ఇంట్లో దాచి ఉంచిన 29 పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్, శిరీష, ఏదైతే పల్నాడులో ఎన్నికల ముగిసిన తర్వాత ఏదైతే నాటు బాంబుల వ్యవహారం కానీ, అటు పెట్రోల్ బాంబుల వ్యవహారం కానీ, వేట కొడవలు కానీ, రాళ్లకు సంబంధించి కూడా పూర్తిగా కూడా పోలీసులు ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా స్వాధీనం చేసుకుంటున్నటువంటి పనిలో పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు మాదల్లో సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అటు మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు, అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ అక్కడి నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మాదల్లో సంబంధించి కూడా మరి అనుమానాస్పదంగా ఉన్నటువంటి పోలీసులు ఎక్కడికక్కడ కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కూడా మరి తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో అటు పెట్రోల్ బాంబులు, అది ఒక బాటిల్లో పెట్రోల్ పోసినటువంటి కార్యకర్తలు మళ్ళీ పైన ఒక ఒత్తి లాంటిది పెట్టి కూడా మరి ఈ గొడవల్లో ప్రేరేపించే విధంగా కూడా తయారు చేసుకున్నటువంటి పెట్రోల్ బాంబులు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అవి పూర్తిగా కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ ఇరు పార్టీ నేతల పైన కూడా కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు ఎస్పీ కూడా చాలా సీరియస్ గా దృష్టి సారించారు. కఠినమైన చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలి, రిమాండ్ కి పంపించాలంటూ కూడా ఇప్పటికే పోలీసు ఆదేశించినటువంటి పరిస్థితి. అటు పల్నాడులో కూడా పిన్నెల్లి గ్రామంలో కూడా ఇలా భారీ సంఖ్యలో కూడా సాక్షాత్తు ఎస్పీ అక్కడ సంఘటన స్థలానికి వెళ్లి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా మరి అక్కడ వేట కొడవళ్ళు, అదే విధంగా పెట్రోల్ బాంబులు, రాళ్లు పూర్తిగా కూడా స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడిప్పుడే పోలీసుల 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే పల్నాడు ప్రాంతం కొలిక్కి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా సీరియస్ గా దృష్టి సారించారు పోలీస్ వ్యవస్థ. ఇప్పటికే ఎన్నికల సంఘం, అటు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల జరిగినటువంటి ఆ ఎన్నికల రోజు 13వ తారీఖు జరిగినటువంటి సంఘటనలు కానీ, ఆ తర్వాత జరిగినటువంటి పల్నాడులో ఘర్షణ వాతావరణం కూడా పూర్తిగా కూడా సీరియస్ అయింది. అటు ఈసీ మీద కానీ, అటు డీజీపీ మీద సమన్లు జారీ చేసింది. ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ముందు కూడా వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంత ఈ రోజు రేపట్లో కూడా కొంత కొలిక్కొచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ఇరు పార్టీ నేతలు నువ్వా నేనా అంటూ కూడా దాడులు దిగుతున్నటువంటి నేపథ్యంలో ఇందులో సామాన్య కార్యకర్తలు కూడా బలవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ కూడా ఈ రోజు మరి ఇరు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, వారిపైన కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. అదే కార్యకర్తలు కేవలం ఎన్నికల సమయంలో, ఎన్నికల రోజు ఓటు వేయించుకునే విధంగా ఉండాలి, కానీ ఈ విధమైన ఘర్షణ వాతావరణం అటు పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి ఘటనలు పూర్తి స్థాయిలో మరి వేట కొడవలతో నరుక్కోవటం కానీ, అటు పెట్రోల్ బాంబులు వేసుకోవడం కానీ, కార్లు తగలబెట్టేటువంటి విషయాలంగా ఇవన్నీ కూడా మనం గమనిస్తా ఉంటే ఖచ్చితంగా
ఆ ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూని చేస్తున్నటువంటి సంఘటన కనపడుతుంది. అదే విధంగా మరి అటు తెనాలి ప్రాంతంలో జరిగినటువంటి ఘటన గాని, అటు సాక్షాత్తు ఒక ప్రజాప్రతినిధి ఓటర్ పై దాడి చేయటం పట్ల కూడా సభ్య సమాజం కూడా చిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా శిరీష, పల్నాడులో మొన్న జరిగినటువంటి 13 జరిగినటువంటి ఎన్నికల ఒక వివాదాల మధ్య కూడా ముగిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు ఎన్నికల సంఘం 4 నియోజకవర్గాల సంశాసక గ్రామాలు, హింసాత్మక గ్రామాలకు సంబంధించి కూడా ఒక నివేదిక ముందస్తుగానే ఇచ్చినప్పటికీ అటు ఆ పోలీస్ చేజారినటువంటి పరిస్థితి ఉంది. లా అండ్ ఆర్డర్ అయితే దాదాపు 2 రోజుల పాటు పల్నాడు ప్రాంతంలో ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. అటు కార్యకర్తలు, సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులు గురైన వంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఈ రోజు రేపట్లో కూడా కొంత కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ రమేష్.